హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హంసకళ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. 21 జూన్ 2026 ఆదివారం నుంచి 27 జూన్ 2026 శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే మొదటిగా మేషరాశి. ఇక మేషరాశి వారికి ఈ వారంలో గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే ద్వితీయంలో కుజుడు, తృతీయంలో రవి బుధుల యొక్క గ్రహ సంచారం, చతుర్థంలో శుక్రగురులు, పంచమంలో చంద్రకేతుల సంచారం, లాభస్థిత రాహు, ద్వాదశంలో శనీశ్వరుని యొక్క సంచారం. ఇక మేషరాశి వారికి ఈ వారంలో పంచమ చంద్రకేతువులు అంటే ఏలినాటి శని ప్రభావం మేషరాశి వారికి కొంత ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ద్వాదశ శనీశ్వరుడి యొక్క సంచారం వల్ల ఈ రాశివారు ప్రతి పనిలో ముందస్తు ప్రణాళికతో వెళ్ళడం అనేది మేషరాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఇక ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. తృతీయ రవి బుధుల యొక్క సంచారం వల్ల గతం కన్నా మెరుగైన ఆరోగ్య పరిస్థితులు కుదిరిపడేటువంటి అవకాశాలు మేషరాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక లాభస్థిత రాహు సంచారం వల్ల ఉద్యోగపరమైన విషయాల్లో నూతన అవకాశాల కోసం ఎదురు చూసేవారికి ఈ వారంలో చాలా అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పుకోవచ్చు. ద్వాదశ శనైశ్వరుడి యొక్క సంచారం ఉన్నప్పటికీ కూడా తృతీయ రవి బుధుల యొక్క సంచారం వల్ల కొత్త వ్యాపారాలకు నూతన అవకాశాల కోసం మేషరాశి వారు ఎదురు చూస్తుంటారు. అయితే ఈ రాశి వారికి తగిన సహాయ సహకారాల విషయంలో కొంత ఆలస్యం, జాగరూకత, ఒత్తిడి భారం, మానసిక అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఇక మేషరాశి వారు ఈ వారంలో వ్యాపార సంబంధితమైన రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. వ్యాపార విషయాల్లో అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే ద్వితీయ కుజుని యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైన ఖర్చు స్థానం మేషరాశి వారికి పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి నూతన గృహ నిర్మాణాలు, లోన్స్కు సంబంధించి ఫైనాన్షియల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. సినీ కళారంగాల వారికి కూడా ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ వారంలో మేషరాశి వారు తీసుకోదగినటువంటి జాగ్రత్తలు చూసుకున్నట్లయితే ఈ వారం ప్రారంభంలో అన్నింటా శుభయుక్తంగా ఉండేటువంటి వారంగా మేషరాశి వారు చెప్పుకోవచ్చు. కానీ వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. అలసట, పని ఒత్తిడి, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, కుటుంబపరమైన విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం, ఆర్థికపరమైన ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు మేషరాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఈ వారంలో మేషరాశి వారు చేసుకోదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఇక మేషరాశి వారికి ద్వాదశ శనైశ్వరుని యొక్క ప్రభావం ఉండటం వల్ల చక్కగా ఈ రాశివారు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవటం, తమలపాకులతో స్వామికి అర్చన, అలాగే మన్యు సూక్తంతో కూడుకున్నటువంటి ఆరాధన ఆంజనేయ స్వామికి చేసుకోవటం, మరి ఏలినాటి శని దోష నివారణ కోసం శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాన్ని చేసుకోవటం, అలాగే శనికి తైలాభిషేకాన్ని చేసుకోవటం వల్ల మేషరాశి వారికి ఈ వారంలో అనుకున్న ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునే వారంగా శుభ ఫలితాలు కలగాలని మనం కోరుకుందాం.